నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రార్థనా మందిరాలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ సీఎం. ఏడుపాయలలో వనదుర్గ మాతను దర్శించుకున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. పంచ తీర్థాలను రాహుల్ గాంధీ సందర్శించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల భారీగా కురుస్తున్న వర్షం. కల్లాల్లోనే ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే సికింద్రాబాద్లోని పలు చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని క్రిస్టియన్లు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. విద్యుత్ కాంతులతో చర్చిలను అలంకరించారు. చర్చి పాస్టర్ల సారథ్యంలో ప్రార్థనా గీతాలు ఆలపించి యేసుక్రీస్తును ప్రార్థించారు. సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. చర్చిలు అన్ని మత బోధకులు భక్తుల మధ్య సందడిగా మారాయి. Radiant with the splendor of the true light, when we pray that we who have known the mysteries of His light and earth may also delight in His goodness in heaven, who lives and reigns with you in the unity of the Holy Spirit, God, forever and ever. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను హైదరాబాద్లోని మియాపూర్ కల్వరి టెంపుల్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 6 గంటల నుండి అధిక సంఖ్యలో పాల్గొని కల్వరి టెంపుల్లోని సువార్త సందేశాలను తిలకించారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద క్రిస్టియన్ టెంపుల్లో ఒకటైన కల్వరి టెంపుల్లో యేసుక్రీస్తు జననంపై కళాకారులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. నువ్వు బాధపడుతున్నావు, నీ మీద ఉంటే అవి తల నిండిపోతూ ఉంటే అదొక సంతోషం నాకు. ఆ సేవకుడు అడుగుతున్నాడు, ఆ పక్షులను విడిచిపెట్టేసేయచ్చుగా. నేను పట్టుకొని బంధించాడు, అపవిత్రమైన అలవాట్లతో బంధించి పడేశాడు. అదో సంతోషం నాకు. సహోదరి సహోదరుడా, ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తున్నాడు సైతాను గాడు. నిన్ను నన్ను బంధించి పడేశాడు. మన జీవితాలతో ఆటలాడుతున్నాడు, రోగంతో పొడుస్తున్నాడు, అన్యాయంతో పొడుస్తున్నాడు. చావాల్సిందే. నీ నోట్లో వచ్చే మాటలు ఎవరో ఒకరిని బాధపెట్టకుండా, ఎవరో ఒకరిని గాయపరచకుండా, ఎవరో ఒకరిని అనకుండా మాత్రం ఉండలేదు. అంతా బాగుంది. ఆ కోపమే నీకున్నటువంటి పిచ్చితనం, ఆ కోపమే నీకున్న వెలితనం. అడుగుతుందని ఈరోజు సైతాను ఎంత తెలివిగా కావాలని ప్రయత్నం చేస్తే ఆ చేయి పట్టుకొస్తారా? రాదు. చూడండి ఎలా కంటాలు పడుతుందనండి. ఆ చేయి బయటికి రాక కుస్తీ పడుతుంది. ఇప్పుడు అది ప్రాణాన్ని
వాడుకున్న ఒకే అవకాశం ఏంటంటే నువ్వు బ్రతుకుండగానే రకరకాల బాధలతో నలిగిపోవాలి. ఈరోజు సైతాను మనుషులను బంధించేశాడు. బంధించడమే కాకుండా రకరకాల అలవాట్లు చేత వాళ్ళని బాధిస్తూ నరకం చూపించేస్తున్నాడు. సరే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిలు రాత్రి నుంచి విద్యుత్ దీపాల అలంకరణలతో కలకలలాడుతున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. ఏడుపాయలలో వనదుర్గమాతను ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శంకుస్థాపన చేశారు.
ఇక కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్టీఆర్ మార్గులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని, ఆయన చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు బండి సంజయ్. బీజేపీ ఒత్తిడి మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విగ్రహ నిర్మాణం పూర్తి చేసిందన్నారు. అంబేద్కర్ కు సంబంధించిన పంచ తీర్థాలను రాహుల్ గాంధీ దర్శనం చేసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. వర్షానికి చాలా చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. మార్కెట్లోకి అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కల్లాల్లోనే ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలోని జనగామ స్టేషన్, గణపూర్, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లో కురిసిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. सामने ला रहे बता बेटा కొద్దిగా గాడి కాంపల్లి గ్రామం. ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళనే పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ రోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి, మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున, రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. రైతుల్ని మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పేరు. డేగం నాయక్, మాజీ ఉయ్యలవాడ సర్పంచ్. ధాన్యం ఏకేపీలో పోస్తే ఇంతవరకు దాని దిక్కులేదు, దిరియాపలేదు, లారీలు రావట్లేదు. వీళ్ళు కూడా సకంగా వచ్చి పట్టలు ఇవ్వట్లేదు. పట్టల ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి. ఇగో చూడు, ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాటలు వేయట్లేదు, రకరకాలుగా ఉన్నది, ఒక రకంగా కాదు. అందరు చక్కగా ఒడ్లు కోసుకొచ్చి ఐకేపీలో వేసినా కూడా, మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవని 4 రోజులు, లారీలు లేవని 4 రోజులు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకోనని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుంది. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు జరిగింది. ఈ ప్రక్రియ త్వరలో ముగియనుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి సుహాసిని లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదర్ నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు రమ్య గ్రౌండ్ వద్ద జరుగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలించారు. పార్టీ సభ్యత్వ నమోదు మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులను సుహాసిని ఆదేశించారు. అందరు గ్రూప్ ఫోటో అడిగారు. అందరు ఇటు రండి, సగం మంది అన్న ఇక్కడ రండి అన్న. సార్ ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నందమూరి సుహాసిని నాయకత్వం, నందమూరి సుహాసిని నాయకత్వం. జై తెలుగుదేశం, మహారాణి ఎన్టీఆర్, మహారాణి ఎన్టీఆర్. అందరు గ్రూప్ ఫోటో అడిగారు. అందరు ఇటు రండి, సగం మంది అన్న ఇక్కడ రండి అన్న. సార్ ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా వినియోగదారుల సామాజిక హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషనర్ సేవలను పలువురు కొనియాడారు. నేషనల్ కస్టమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో సిపి శంకబ్రత బాగ్జీ, ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ రమేష్ గౌడ్ పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి వినియోగదారుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో అవగాహన వచ్చేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టినట్లు చైర్మన్ రమేష్ తెలిపారు. వినియోగదారుల చట్టాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, ఎవరికైనా అన్యాయం జరిగితే వారున్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సమయభావం తక్కువ ఉంది. దయచేసి అందరూ అర్థం మంచి జరిగేటట్టుగా మీరు కొంచెం ప్రోత్సాహకరం, మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి మరి కొంచెం మాకు హెల్ప్ఫుల్గా ఉంటే మరికొన్నింటిని మీకు అందించగలం. ఎక్కువ కేసులు మేము ఫైల్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఒక్క సంవత్సరం 2024లో దగ్గరగా 417 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలు, ఇంకా అవేర్నెస్ కావాలి. మనకు తెలియదు కాబట్టి అవగాహన చాలా ముఖ్యం. అందుకే నేను ఆల్రెడీ విన్నాను, ఈ సంవత్సరం ఎన్నో అవగాహన, మనకు ఆకాశమే హద్దు, స్కై ఇస్ ద లిమిట్ అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం 500 ప్రోగ్రామ్స్ చేసి ఉంటే నెక్స్ట్ ఇయర్ మనం 1000 ప్రోగ్రామ్స్ టార్గెట్ చేద్దాం. ఈ సంవత్సరం స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ప్రోగ్రామ్ పెట్టాము అనుకోండి, కొత్త సంవత్సరంలో ప్రతి ఊళ్ళో ప్రోగ్రామ్ పెడతాం, అందరికీ పోయి తెలియజేస్తాం. ఎందుకంటే అవగాహన తప్ప వేరే మార్గం లేదు. అందరూ చైతన్యవంతంగా పనిచేస్తే అప్పుడు మాత్రం మన రైట్స్ మనం పూర్తిగా కాపాడగలుగుతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ మాక్సిమం వైజాగ్ నగర ప్రజలు కాబట్టి మా ఫోన్ నంబర్ మరొకసారి షేర్ చేస్తున్నాం. 7995095500. కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 105 మంది ప్రయాణికులు, 5గురు సిబ్బందితో వెళ్తున్న అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన J28243 విమానం ఆక్టోవ్ విమానాశ్రయానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం 6గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని కజకిస్తాన్ వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తెలంగాణ భవన్లో కవిత మాట్లాడుతున్నారు. మాకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇవాళ మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏదీ లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి.
మరి వచ్చే సంవత్సరం 18 ఏళ్ళు అయ్యేటోళ్ళకన్నా ఇంకా 5 రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి కనీసం కొత్త సంవత్సరం కానుక అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభివర్ణించవచ్చు. ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి 12,000 రూపాయలు మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కిట్లు కనబడతలేవు. సరే ఫోటో మార్చుకోండి, పేరు మార్చుకోండి, కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మొన్నొచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువైతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం. అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు, 40% పెరిగింది క్రైమ్ రేటు, 40%. అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి. అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు, మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట. మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో 5% పెరుగుతుండొచ్చు, కానీ ఏకంగా 40% క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు, మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు, ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్న క్రిస్మస్ వేడుకలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రార్థనా మందిరాలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ సీఎం, 7 పాయలలో వనదుర్గామాతను దర్శించుకున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు, పంచ తీర్థాలను రాహుల్ గాంధీ సందర్శించాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల భారీగా కురుస్తున్న వర్షం, కల్లాల్లోనే ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.